హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు రాంపల్లి దగ్గరలో భగత్ సింగ్ లేన్‌లో రాయల్ ప్రైడ్ ఎన్‌క్లేవ్ దగ్గర 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ అన్నది రాంపల్లి రింకిల్ ఫోర్ట్ స్కూల్ కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్నటువంటి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కి 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి హౌస్ అన్నది. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్ లో వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది 100 feet రోడ్ నుంచి కవర్ చేసి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్ కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లి 100 feet రోడ్, గట్కేసర్ నుంచి కీసరకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. రాంపల్లి లొకేషన్, రాంపల్లి దగ్గరలో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి భగత్ సింగ్ ఏదైతే స్టాచ్యూ ఉందో ఇది వచ్చేసి మనకి ల్యాండ్ మార్క్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ రోడ్ అనేది మనం క్లియర్ గా కవర్ చేస్తూ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇల్లు యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK తో రావడం జరిగింది. 167 గజాలండి. 30x50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ గా క్వాలిటీగా చేయించినటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగిందండి. మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క బోర్ పాయింట్ చూపిస్తున్నాము. హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము. 100% వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల పైన ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ 100% నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రీసేల్ హౌస్ అండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఈ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. సో మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డోరు అండ్ చౌకోట్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు మరొక డోర్ ఇవ్వడం జరిగిందండి. డోర్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ కిచెన్ నుంచి బయట వైపుకి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తాను. బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా రాంపల్లి లొకేషన్లో రీసేల్ హౌస్ కావాలి, మనకి మంచి బడ్జెట్లో రావాలి, స్పేసెస్గా ఉన్న హౌస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు.
ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. లో రూఫ్ కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే టెనెంట్ ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ పూజ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అవుతుందండి. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా మరొకసారి కవర్ చేసి చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రాంపల్లి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే రాయల్ ప్రైడ్ ఎన్క్లేవ్ అండి. రాయల్ ప్రైడ్ ఎన్క్లేవ్ దగ్గరలో ఉంటుంది అండ్ ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ రోడ్ అంతా మరొకసారి చూపిస్తున్నాను అండ్ హౌస్ యొక్క రేట్ అన్నది 85 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అన్నది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.